ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఎగ్‌లెస్ పేస్ట్రీ కేక్ అన్నమాట. దీన్ని పేస్ట్రీ కేక్ అంటారు, కూల్ కేక్ అంటారు. రెండిటికి తేడా ఏమీ లేదు. 2 కూడా ఒకటే. అలానే ఎటువంటి ఓటీజీ ఓవెన్ లేకుండా బేకరీ స్టైల్‌లో ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో క్లియర్‌గా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక నోట్స్ తీసుకొని ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఏమైతే ఇచ్చానో అది యాజ్ ఇట్ ఈస్‌గా ఒక నోట్స్‌లోని రాసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎగ్‌లెస్ హాఫ్ కేజీ కేక్ దీనికి వచ్చేసి 6 ఇంచ్ టిన్ యూజ్ చేస్తాం నార్మల్‌గా. మీకు ఒకవేళ థీమ్ కేక్ గానీ లేదంటే హైట్‌గా రావాలనుకున్న 5 ఇంచ్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మెజర్‌మెంట్స్‌కి వచ్చేద్దాము. 3/4 కప్ మైదా. మీ దగ్గర 3/4 కప్ లేదు అనుకుంటే హాఫ్ కప్ మైదా ప్లస్ పావు కప్ మైదా వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. టేబుల్ స్పూన్ వేరు, టీ స్పూన్ వేరు. టేబుల్ స్పూన్ అయితే టీబీఎస్పీ అని వస్తది. టీ స్పూన్ అయితే టీఎస్పీ వస్తది. ఒకసారి గమనించండి. హాఫ్ కప్ మిల్క్ మేడ్, పావు ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ కిన్లీ సోడా. అంటే పావు కప్ వేసిన తర్వాత పావు కప్‌లో సగం వేసుకోవాలన్నమాట కిన్లీ సోడా. అది కూడా ఎటువంటి కూలింగ్ ఉండకూడదు. రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. అలానే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఇంకా టైం వచ్చేసి 25-30 మినిట్స్ అయితే బేక్ అవ్వాలి. ఫస్ట్ 25 మినిట్స్ వరకు బేక్ అవ్వాలి. అప్పుడు ఒక 10 మినిట్స్ అయితే పెట్టండి ఒకవేళ బేక్ అవ్వకపోతే. నార్మల్‌గా ఏంటంటే 25 మినిట్స్ అయ్యే వరకు అసలు లిడ్ తీయొద్దు. మొత్తం టైం అయిన తర్వాతే లిడ్ చేయండి. మధ్య మధ్యలో ఓపెన్ చేస్తే కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వదన్నమాట. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి. ఇంకొంతమందికి రీచ్ అవుతది ఈ వీడియో. ఒక బౌల్ తీసుకొని అందులో జాలి పెట్ట 3/4 కప్ వరకు మైదా తీసుకున్నా. అది కూడా ఫ్లాట్‌గా. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవి కూడా ఫ్లాట్‌గానే తీసుకున్నాను. ఈ 3 కూడా జల్లించేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియెంట్స్ అంటే మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేరేదైతే ఏమి ఉండదు. ఇవి మొత్తం ఒకసారి జల్లించేసుకోవాలి. లేదంటే కేక్ అనేది అంత బాగా పొంగదనమాట. ఇంకా లాస్ట్‌లో రవ్వ వచ్చేస్తది ఇలాగా. ఇంకా అది పక్కకు తీసేసుకోవాలి. ఇంకా డ్రై ఇంగ్రీడియెంట్స్ అంటే ఇవే. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియెంట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ వరకు మిల్క్ మేడ్ అయితే తీసుకున్నాను. ఈ మిల్క్ మేడ్ అనేది కూడా కూల్‌గా ఉండకూడదు. రూమ్ టెంపరేచర్‌కి వచ్చే వరకు బయట పెట్టి అప్పుడైతే యూజ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నా. ఎటువంటి ఫ్లేవర్‌లెస్ ఆయిల్ మనం ఇంట్లో వాడతాం కదా రిఫైన్డ్ ఆయిల్ అదనమాట. 1 టేబుల్ స్పూన్ మన దగ్గర ఉంటది కదా దాంతోని 2 టైమ్స్ వేసుకున్నా. అప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అయితే అవుతది. ఇక్కడ మిల్క్ మేడ్ ఆయిల్ కూడా బాగా కలిసేలా కలపాలి. లేదంటే కేక్ అనేది ఆయిల్‌గా ఉంటది. మేము విస్కర్‌తో చేసేస్తాం అనుకుంటే అసలు అవ్వదు. బీటర్ ఖచ్చితంగా ఉండాలి సేల్ చేయాలనుకుంటే మీరు కేక్ అనేది. ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ సోడా అండి. కిన్లీ సోడా. ఇది కూడా ఎటువంటి కూలింగ్ ఉండకూడదు. ఇక్కడ పావు కప్ వరకు సోడానైతే వేసుకుంటున్నాను మిల్క్ మేడ్ ఆయిల్‌లోని. ఇలా ఒక పావు కప్ అయితే అందులో వేసేసుకొని ఇంకో పావు కప్‌లో సగం వచ్చేసి పక్కకు తీసి పెట్టుకున్నాను. ఏంటి అంటే పావు కప్పు అంటే 4 టేబుల్ స్పూన్స్. మనకి 2 టేబుల్ స్పూన్స్ కావాలి కాబట్టి పావు కప్‌లో సగం అయితే వేసుకున్నాను. ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత డ్రై ఇంగ్రీడియెంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అది కూడా ఒకటేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేయాలి. ఇక్కడ ఫస్టే మిక్స్ చేసేయకూడదు బ్లెండర్‌తో. ఎందుకంటే పౌడర్ మొత్తం తుల్లిపోతుంది వేసిన వెంటనే కలపడం వల్ల. ఒకసారి ఆన్ చేయకుండా కలపాలి. నేను చూపిస్తా చూడండి. ఇలా పిండి వేసిన వెంటనే ఆన్ చేయకుండా నేను చూపించేటట్టు కలిపి ఆ తర్వాత బ్లెండర్ అనేది ఆన్ చేయాలి. అప్పుడు ఏంటంటే చుట్టూ కూడా తులకుండా ఉంటది. మనం ఇక్కడ డ్రై ఇంగ్రీడియెంట్స్ వేసేటప్పుడు కూడా ఒకటేసారి వేసేయకుండా కొంచెం కొంచెం బ్యాచెస్ కింద వేసుకుంటే ఏంటంటే బ్యాటర్ బాగా కలుస్తది. లేదంటే ఉండలుగా ఉండిపోతుందన్నమాట. మనం ముందు వెట్ ఇంగ్రీడియెంట్స్ ని మనం బీటర్‌తో బీట్ చేసుకున్నాం కదా. వెట్ ఇంగ్రీడియెంట్స్ అంటే ఏమొస్తాయి ఎగ్‌లెస్‌లో మిల్క్ మేడ్, అలానే ఆయిల్, సోడా ఇవి ఉన్నాయి కదా. ఇవి కలిపేసిన తర్వాత మనం బేటర్ ఆఫ్ చేసేసి నార్మల్‌గా డ్రై ఇంగ్రీడియెంట్స్ వేసేటప్పుడు స్పాచులాతో కలిపేసుకోవచ్చు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లేదంటే విస్కర్‌తో అయినా కలిపేసుకోవచ్చు. ఇంకా బేటర్ ఉంది కదా నార్మల్‌గా చేసేస్తున్నాను. కాకపోతే ఎక్కువసేపు బీట్ చేయకూడదు. నార్మల్‌గా పిండి మొత్తం కలిస్తే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత చుట్టూ కూడా ఇలా చుట్టూ ఉండిపోయింది కదా మనకి బేటర్ తుల్లింది కదా కొంచెం కొంచెం. స్పాచులాతో అయితే ఇలా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఒక 3 టైమ్స్ ఇలా చేసి నేను చేసేది బటర్ స్కాచ్ కేక్ కదా. నేనైతే బటర్ స్కాచ్ ఎసెన్స్ లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేనైతే వెనిల్లా వేసేస్తున్నాను. అది కూడా 1 టీ స్పూన్ వేసాను. మీరు ఒకవేళ ఎగ్‌తో చేసినట్టయితే ఎగ్ స్మెల్ వచ్చినట్టయితే అప్పుడు ఇంకా ఎక్స్ట్రా 1 టీ స్పూన్ వేసుకోండి. టోటల్ 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఎగ్‌లెస్ అయితే 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ముందుగా పెట్టుకున్నాం కదా పావు కప్‌లో సగం సోడా వేసుకొని అది కూడా ఇందులోకి కలిపేసుకోవాలి. బ్యాటర్‌లోకి బాగా మిక్స్ చేయాలన్నమాట. అది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోనే. ఇది మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత మనం టిన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇక్కడ హాఫ్ కేజీ కేక్‌కి టిన్ వచ్చేసి 6 ఇంచ్ టిన్ కరెక్ట్ సైజ్ అయితే. మీకు ఒకవేళ హైట్ రావాలంటే 5 ఇంచ్ టిన్ యూజ్ చేయొచ్చు. ఆయిల్ అయితే కొంచెం వేసుకొని ఇలా చుట్టూ కూడా అప్లై చేసుకుంటున్నాను. ఆ తర్వాత సెంటర్‌లో ఒక్కటే బటర్ పేపర్ వేసుకున్నాను. మీరు వేసుకుంటే చుట్టూ కూడా వేసుకోండి. నా టిన్ కూడా చాలా పల్చగా ఉంది. అందుకనే నేను ప్రీ హీట్ పెట్టలేదు. మీ టిన్ కొంచెం థిక్‌గా ఉన్నట్టయితే మీరు ప్రీ హీట్ పెట్టుకోండి. ఇలా పల్చగా ఉండడం వల్ల ఏంటంటే ప్రీ హీట్ పెడితే కేక్ అనేది బాగా మాడిపోతుందన్నమాట. ఇంకా అందుకని చెప్పి నేను ప్రీ హీట్ పెట్టట్లేదు. మీ దగ్గర ఉండే టిన్ కొంచెం థిన్‌గా ఉంది అనుకుంటే మాత్రం
ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్కర్ స్టాండ్ పెట్టి ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ పెట్టేసిన తర్వాత అప్పుడు మీరు ప్లేస్ చేయండి. మీకైతే కరెక్ట్గా 25 మినిట్స్కి బేక్ అయిపోద్ది. ఇంకా బ్యాటర్ మొత్తం కూడా టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇలా చేసిన వెంటనే ఏంటంటే 2 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పైకి వచ్చేస్తాయి. అలానే మీ దగ్గర టూత్ పిక్ ఎంత పెద్దది లేకపోయినా నార్మల్ చిన్నవి ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఇలా నేను చూపించేటట్టు జిగ్ జాగ్ మెథడ్లో చేసి మళ్ళీ ఒక 2 టైమ్స్ అయితే ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఇంకా బాగుంటుంది అనమాట. ఎయిర్ గ్యాప్స్ అనేవి ఎక్కువ రాకుండా ఉంటాయి. ఇలా ట్యాప్ చేసేసిన వెంటనే నేనైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను. నార్మల్ స్టాండ్ పెట్టాను, ఎస్కా సాల్ట్ అయితే ఎక్కడ వేయలేదు. నేనైతే ఇందులో పెట్టేసి బెల్ట్ అలానే విజిల్ కూడా తీసేసి మూత అయితే పెట్టేస్తున్నాను. ఈ కుక్కర్ వచ్చేసి బేకింగ్ కోసం ఉంచేసాను అనమాట. దీంట్లో 6 ఇంచ్ టిన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి ఫ్లేమ్ చూపిస్తే ఎలా ఉండాలో. ఇక్కడ వచ్చేసి మీడియం టు సిమ్లో ఉండాలి, మధ్యలో సిమ్కి మీడియంకి మధ్యలో. ఫ్లేమ్ కూడా చూడండి ఇలా ఉండాలన్నమాట ఎగ్జాక్ట్గా. ఇంకా 25 to 35 మినిట్స్ బేక్ అవుతాయి. నాకు ఫస్ట్ 25 మినిట్స్కి నేను ఓపెన్ చేసి చూసా, నాకైతే కరెక్ట్గా బేక్ అవ్వలేదన్నమాట. చూసారా, అంటుకొని వస్తుంది. ఇంకా తర్వాత కాసేపు ఉంచాను ఒక 10 మినిట్స్ వరకు. ఇప్పుడు వచ్చేసి 35 మినిట్స్కి చూస్తున్నాను. నాకైతే 35 మినిట్స్కి కరెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తా చూడండి, టూత్ పిక్తో ఎక్కడ కూడా అంటుకోకుండా వచ్చింది. అంటే కరెక్ట్గా బేక్ అయిపోయింది అని అర్థం. ఇక వెంటనే బయటికి తీసేయాలి, లేదంటే కేక్ మాడిపోయే ఛాన్స్ ఉంది. ఇలా తీసిన వెంటనే ఒక క్లాత్తోనైతే క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ అయితే చెప్తాను. షుగర్ సిరప్ 1/2 కప్ షుగర్ పౌడర్కి 1/2 కప్ వాటర్, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్ వరకు షుగర్ పౌడర్, 1/2 కప్ వరకు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కూల్ వాటర్ వేసుకోవచ్చు. అందులోకి 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ గురించి చెప్తాను. 1/2 కేజీకి అయితే 1 కప్ విప్పింగ్ క్రీమ్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. మీరు ఫస్ట్ టైం అయితే ఇంకో 1/2 కప్ తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి క్రీమ్ బెల్ వాడతాను. మీ దగ్గర అది అవైలబుల్ గా లేదా అనుకుంటే ట్రోపోలైట్ వాడండి, అది కూడా బాగుంటది. ఇక్కడ 1 కప్ వరకు వేసేసుకున్నాను కదా. ఇంకా మిగతాది అయితే పిన్ కొట్టేసుకొని డీ ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి గడ్డగా ఎందుకు తీసుకున్నాను, మిల్క్ అయ్యే వరకు ఉంచకుండా అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. బేటర్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా ఫస్ట్ స్పీడ్ నుంచి లాస్ట్ స్పీడ్ ఒకేసారి వెళ్ళిపోకూడదు, కొంచెం కొంచెం వెళ్ళాలి. ఇలా కొంచెం నేను మిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఫస్ట్ స్పీడ్కి వెళ్తున్నాను చూడండి. అలానే ఫస్ట్ స్పీడ్ నుంచి సెకండ్కి వెళ్ళాను, మళ్ళీ కొంచెం బీట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళాలన్నమాట. అలా స్టెప్ వెళ్తూనే ఉండాలన్నమాట, ఒకటేసారి అయితే వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, గిన్నె కూడా చుట్టూ తిప్పుతూ చేయండి, మధ్యలో ఒకటే కాకుండా. ఇక్కడ బబుల్స్లా వస్తున్నాయి చూసారా, మనకి మీకు కనిపిస్తుంది ఆ వీడియోలో. మీరైతే కంగారు పడొద్దు, ఒక కాసేపు మళ్ళీ ఇలా బీట్ చేస్తూ ఉంటే అవి మళ్ళీ పోతాయి. మీరు ఇక్కడ ఏంటి ఇలా వచ్చాయని చెప్పి అయిపోయింది కదా బీటింగ్ అని చెప్పి ఆఫ్ చేసేసారంటే మాత్రం కేక్ మీద అప్లై చేసేటప్పుడు కూడా ఇలా బబుల్స్లా వచ్చేస్తుంది. కేక్ ఫినిషింగ్ అంత బాగా రాదు. నేను ఎలా చూపిస్తా చూడండి, కాసేపటికి ఆ బబుల్స్ అనేవి క్లియర్గా మాయమైపోతాయి. పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ అయితే మనకు రెడీ అయిపోతుంది. మనకి ఎందుకు అలా ఎయిర్ గ్యాప్స్ బబుల్స్లా వచ్చాయి అంటే మనం గడ్డలుగా తీసుకున్నాం కదా, అందువల్ల అలా వచ్చాయి, ఇంకేమీ కాదు. మీరు నార్మల్గా మిల్క్లా అయిన తర్వాత తీసుకుంటే ఇలా రాదు, కానీ బీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అలానే మెల్ట్ కూడా త్వరగా అయిపోతుంది. నేను చెప్పినట్టు ఇలా గడ్డలుగా తీసుకొని నేను చెప్పినట్టు ప్రాసెస్లో చేయండి. ఇలా బబుల్స్ వచ్చినా సరే కంగారు పడకుండా ఇలా కాసేపు మళ్ళీ బీట్ చేస్తే చూసారా, ఎక్కడ కూడా చిన్న బబుల్ కూడా రాకుండా నీట్గా క్లియర్గా విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. అలానే ఎక్కువసేపు బీట్ చేసినా క్రీమ్ లూజ్ అయిపోతుంది. బబుల్స్ ఆగగానే మీరు బీటింగ్ ఆఫ్ చేసేయాలి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనకి గిన్నె తిరిగేసి చూపిస్తారు కదా చాలా వీడియోస్లో, నేను ఒకసారి చూపిస్తాను. చూసారా, తిరిగేసినా కూడా పడలేదు, అంటే పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి చుట్టుపక్కల ఉన్న కూడా విప్పింగ్ క్రీమ్ మొత్తాన్ని మధ్యలోకి తీసేసుకొని ఒక బౌల్లోకి క్రమ్ కోడ్కి ఎంత కావాలో అంత పక్కకు తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం కేక్ మీద క్రీమ్ అప్లై చేయగానే కేక్ ఉన్న క్రమ్స్ అంటే కేక్ గుండలా ఉంటుంది కదా, వచ్చేస్తుంది అనమాట క్రీమ్తో పాటు. మనం మొత్తం క్రీమ్ ఒకే దగ్గర పెట్టుకొని చేయడం వల్ల క్రీమ్ మొత్తం పాడైపోద్ది. అందుకనే ఐసింగ్ క్రీమ్ వేరేగా, క్రమ్ కోడ్ క్రీమ్ వేరేగా తీసుకుంటా ఎప్పుడు కూడా. ఇదైతే నాకు కూలింగ్ బాగా అయిపోయింది. షుగర్ సిరప్ చూడండి డిజాల్వ్ కూడా బాగా అయిపోయింది కదా. ఇంకా కేక్ కూడా నేను కట్ చేసుకుంటున్నాను నీట్గా. చుట్టూ ఇలా కట్ చేసేసుకొని కేక్ డీమోల్డ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారే వరకు డీమోల్డ్ అయితే చేయకూడదు. ఇక్కడ నాకైతే చుట్టూ కూడా కొంచెం బ్లాక్గా అయ్యిందనమాట. ఇంక అందుకని చెప్పి మొత్తం తీసేస్తున్నాను. బ్లాక్గా ఉన్నది పల్చగా తీస్తున్నాను, చాలా పల్చగా. మీరు కూడా అలా అయితే మాత్రం క్లియర్గా తీసుకోండి. నేను ఇవన్నీ చెప్పకుండా నార్మల్గా ఈ కట్ చేసిన తర్వాత కేక్ నీట్గా వచ్చిందని చెప్పొచ్చు. మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను చేసే మిస్టేక్స్ ఏమున్నా కూడా మీకు క్లియర్గా చెప్తాను. అలానే మీకు కూడా అదే మిస్టేక్ వచ్చేటప్పుడు మీరు కూడా నీట్గా
కంగారు పడకుండా మీరు కూడా చేసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను అనమాట. ఇలా మొత్తం కూడా బ్లాక్గా ఉన్నది కిందన ఎలా అయితే తీసామో సైడ్స్లో కూడా కొంచెమే తీయాలి, ఎక్కువ అయితే తీసేయకూడదు. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వైట్గా వచ్చేటట్టు తీసేసుకోవాలి. ఇంకా సైడ్స్ కూడా సేమ్ అలానే తీసుకోవాలి. మీకు క్లియర్గా చూపిస్తాను. సైడ్ కూడా చాలా లైట్గా తీస్తున్నాను, పైన తీస్తే సరిపోతుంది. నార్మల్గా ఎగ్కి ఏంటంటే ఇలా బ్లాక్గా అవదు, ఇంకా ఎగ్లెస్కి అయితే కొంచెం ఇలా బ్లాక్గా అవుతుంది. ఇలా అవ్వకుండా ఉండాలంటే చుట్టూ కూడా బటర్ పేపర్ వేసుకోండి. ఇంకా మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత అయితే ఇంత నీట్గా వస్తుంది అనమాట. అదంతా స్కిప్ చేసి ఇలా వచ్చిందని మీకు చూపించవచ్చు, కాకపోతే మీకు కూడా తెలియనని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. కానీ ఎంత స్పాంజ్గా వచ్చిందో చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా. అలానే కట్ చేశారు కదా, వెయిట్ ఏమైనా తగ్గుతుందా అని మీకు డౌట్ రావచ్చు. నేను వెయిట్ కూడా వేసి చూపిస్తాను, అస్సలు తగ్గదు. ఎగ్లెస్ ఏంటంటే మనం బేస్ కొంచెం ఎక్కువగానే చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను 0కి చేసుకుంటున్నాను. తర్వాత కేక్ అనేది ప్లేస్ చేశాను. 295 గ్రామ్స్ అయితే వచ్చింది. నార్మల్గా 250 గ్రామ్సే చేసుకోవాలి. కాకపోతే ఎగ్లెస్ కొంచెం తక్కువ వస్తుంది కదా హైట్ అనేది, ఇంకా అందుకని చెప్పి ఇలా చేసుకుంటాం అనమాట. ఇందులోకి క్రీమ్ మాత్రం చాలా తక్కువగా వేయాలి, లేదంటే వెయిట్ పెరిగిపోతుంది. కేక్ మాత్రం చాలా స్పాంజీగా వచ్చింది. నేనైతే 3 లేయర్స్ కట్ చేసుకుంటున్నాను. 2 లేయర్స్ అయితే హైట్ అయితే అంత రాదు బాగా. ఇంక ఇది వచ్చేసి నైఫ్ నేనైతే ఫస్ట్లో తీసుకున్నాను. ఎప్పుడో మీకు కావాలంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఈజీగా దొరికేస్తుంది. ఇక్కడ చూడండి నైఫ్ అక్కడే పెట్టా, చుట్టూ తిప్పుతున్నాను అనమాట కేక్ని. నేను క్రమ్ కోడ్ ఎలా చేసుకోవాలి, ఐసింగ్ ఎలా చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా ఒక వీడియోలో పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా మనకి కింద ఇస్తాను అనమాట. ఈ కేక్ కోసం అయితే చాలా వీడియోస్ చూసాను. ఎగ్లెస్ కేక్ కోసం ఎక్కడ కూడా బాగా రాలేదు. చాక్లెట్ కేక్ అయితే ఎగ్లెస్ బాగా వచ్చింది, కానీ ఎన్ని ట్రై చేసినా సరే ఈ ఎగ్లెస్ కేక్ మాత్రం రాలేదన్నమాట నార్మల్ది. ఇంక ఈ వీడియో అయితే నేను చేశాను, చాలా బాగుంది. రివ్యూ చూసాక మేము ఆల్రెడీ చేసుకున్నాం ఇంట్లో, మాకు కూడా నచ్చింది. అలానే మా రిలేటివ్స్కి ఇచ్చామన్నమాట ఈ కేక్ని, వాళ్ళకు కూడా చెప్పారు. నేను ఫస్ట్లో క్రీమ్ ఎక్కువ వేసేదాన్ని అనమాట. అక్కే చెప్పారు కొంచెం క్రీమ్ తగ్గించి వనిత, కేక్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి. ఇంక అప్పటి నుంచి క్రీమ్ తగ్గించి అయితే చేస్తున్నా. ఇంక రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇంక మా అందుకని చెప్పి ఈ కేక్ కూడా ఎలా ఉందని చెప్పి అక్కని అడిగా అనమాట. చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది, కేక్ అయితే చాలా సూపర్గా ఉంది, సేమ్ బేకరీలో తెచ్చేటట్టు అని చెప్పారనమాట. ఇంక అందుకని చెప్పి ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఒకవేళ మిస్టేక్ ఉందంటే మాత్రం నేనైతే షేర్ చేయను. ఒకసారి మీరు కూడా చాలా రోజుల నుంచి ఎగ్లెస్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుందని చెప్పి రివ్యూ ఇచ్చారు కాబట్టి. ఫస్ట్ లేయర్ పెట్టే ముందు ఏంటంటే కొంచెం క్రీమ్ అప్లై చేసుకోవాలి జరగకుండా కేక్. తర్వాత షుగర్ సిరప్ అనేది వేసేసుకుందాము. ఇక్కడ నేను ఎలా చూస్తున్నాను కదా, కింద వరకు వెళ్ళిందా లేదా షుగర్ సిరప్ అనేది నేను చెక్ చేసుకుంటాను అనమాట. ఎక్కువైన ప్రాబ్లమే, అలానే లేకుండా ఉన్న ప్రాబ్లమే కదా. ఇంకా కొంచెం క్రీమ్ అయితే వేసుకొని మొత్తం కూడా అప్లై చేసేసుకుంటాను. ఎంత తక్కువ క్రీమ్ తీసుకుంటే కేక్ అంత బాగా వస్తుందని మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు. ఇంకా దాని తర్వాత అయితే ఈ క్రీమ్ అప్లై చేసిన వెంటనే దాని మీద మనం ఏ కేక్ చేస్తే ఆ క్రష్ అనేది యాడ్ చేయాలి. నేను బటర్ స్కాచ్ చేస్తున్నాను కాబట్టి బటర్ స్కాచ్ క్రష్ అయితే 1 స్పూన్ వేస్తాను. దాని మీద నట్స్ కూడా వేస్తాము. కాకపోతే ఏంటంటే నట్స్ అయితే మా పిల్లలు తినరు అనమాట. మా రిలేటివ్స్కి ఇస్తున్నాం కదా, వాళ్ళైతే తినరు, నట్స్ అయితే వేయొద్దు అని చెప్పారు. ఇంకా అందుకనే నార్మల్ సాస్ వేసి అయితే సెకండ్ లేయర్ కూడా పెట్టేశాను. ఇంకా స్పీడ్ని చాలా పెంచేసాను అనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ లేయర్ ఎలా అయితే చేసుకున్నామో మిగతా లేయర్స్ కూడా అలానే చేసుకోవాలి. ఇంకా థర్డ్ లేయర్ అయితే ఏ క్రష్ వేయకూడదు, నార్మల్గా క్రీమ్తోనే అప్లై చేసేసుకోవాలి. మధ్యలో ఒక క్లాత్తో తుడిచాను కదా, మనకి షుగర్ సిరప్ వేసిన తర్వాత చుట్టూ కూడా వాటర్ అనేది పడిపోతూ ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏంటంటే విప్పింగ్ క్రీమ్ మనం అప్లై చేస్తున్నాం కదా, అది లిక్విడ్గా అవ్వకుండా ఉంటుంది అనమాట. లేదు వాటర్లో ఉండేటప్పుడే మనం చేసేస్తున్నాము అంటే లిక్విడ్గా అయిపోతుంది విప్పింగ్ క్రీమ్ అనేది. థర్డ్ లేయర్లో కూడా షుగర్ సిరప్ అనేది అప్లై చేసేసుకున్నాము. ఇలా మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే కొంచెం క్రీమ్ తీసుకొని చుట్టూ కూడా మనం క్రమ్ కోట్ చేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకొని అప్లై చేసుకోవాలి. మనకి కేక్ అనేది కనిపించాలి, క్రమ్స్ అనేవి బయటికి రాకుండా ఉండాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ స్పాచ్లా కూడా చూసారా ఎలా అటు ఇటు కదుపుతూ చేస్తున్నా అనమాట. మీరు చూస్తూ చేస్తే వస్తుంది, చూస్తే అలా రాదు. కొంచెం మీరు ఒకసారి ట్రై చేయాలి, ట్రై చేస్తేనే వస్తుంది. నేనైతే ఎక్కడ కూడా నేర్చుకోలేదు, యూట్యూబ్లో చూసే చేశాను అనమాట. ఇప్పుడు ఇంత నీట్ ఫినిషింగ్ వస్తుందంటే దానికి కారణం ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేయడమే. మీరు కూడా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది. అలా అని చెప్పి ఇంట్లోనే కేక్స్ చేసుకొని తినమని కాదు. ఫస్ట్ ఆర్డర్స్ ఏవైనా వచ్చేటప్పుడు కొంచెం రేట్ తగ్గించి ఇవ్వండి. వాళ్ళైతే టేస్ట్ బాగుంటుంది కానీ ఫినిషింగ్ లేకపోయినా పర్లేదు, కొంచెం అలవాటు అవుతుంది మీకు కూడా. ఇంకా లాస్ట్ లేయర్కి వచ్చేసి కొంచెం క్రీమ్ తీసుకొని పైన అయితే అప్లై చేసుకుంటున్నాను. క్రమ్స్ అంటే ఏంటి కాదు, కేక్కి గుండ్లా వస్తుంది కదా అదనమాట. ఇంకా కొంచెం కొంచెం అప్లై చేసుకొని మొత్తం కూడా కేక్ కవర్ అయిపోయేలా చేయాలి.
బయటికి కేక్ కనిపిస్తూ ఉండాలి, క్రమ్స్ బయటికి రాకూడదు. దాన్నే క్రమ్ కోడ్ అంటారు. దీన్ని ఇలా చేసుకొని కనీసం 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు బాగా సెట్ అయిపోద్ది. తర్వాత ఫినిషింగ్ చేసుకోవచ్చు. నార్మల్గా బేకరీలో ఏంటంటే నార్మల్గా ఫినిషింగ్ చేసేస్తారు. వాళ్ళకి బాగా అలవాటు కాబట్టి క్రమ్స్ బయటికి రాకుండా. హోమ్ బేకర్స్ ఎవరైనా కూడా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనమైతే ఐసింగ్ చేసుకోవాలి. ఐసింగ్ అంటే ఫినిషింగ్ అండి, ఇంకేమీ కాదు. మీ అందరికీ క్రమ్ కోడ్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంక ఇది మొత్తం చేసిన తర్వాత చుట్టూ కూడా క్రీమ్ అయితే ఉండిపోతుంది, కనిపిస్తుంది కదా, దాన్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి. లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన తర్వాత ఏంటంటే మొత్తం హార్డ్ అయిపోద్ది. అప్పుడు క్లాత్ కొంచెం తడిపి తుడిచినా కూడా అదైతే పోదనమాట. అందుకని ఫ్రిడ్జ్ లో పెట్టే ముందే మనము నీట్ గా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే మనకైతే ఆ ప్రాబ్లం ఉండదు. క్రమ్ కోడ్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. ఐసింగ్ గురించి అయితే నేను ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో లింక్ అయితే కింద పెడుతున్నాను. ప్రతిదీ చెప్పా అందులోని. ఇంకా అందుకనే ఐసింగ్ వీడియో అయితే తీయలే ఇందులో. ఇంకా లాస్ట్ లో ఫినిషింగ్ అలా చేస్తున్నానో చూపిస్తున్నాను. దీన్ని మనం ఓహెచ్పి షీట్ అంటాము. ఇది లేదా అనుకుంటే బటర్ పేపర్ లో కూడా చేసుకోవచ్చు. నార్మల్ చాక్లెట్ ని మెల్ట్ చేసుకొని చిన్నగా కన్నం పెట్టుకున్నాను అనమాట. ఇలా మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. ఇలానే కాదు, నాకు కొంచెం ఈజీగా అనిపించింది ఇలా వేయడం వల్ల. ఇలా నేను ఫస్ట్ రౌండ్స్ వేసేసుకొని మధ్యలోని జిగ్జాగ్ మెథడ్ లోని అడ్డంగా అలానే నిలువుగా కూడా పెట్టేసుకున్నాను. వీటిని ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. కనీసం 10 మినిట్స్ వరకు ఉంటే సరిపోద్ది. నార్మల్ ఫ్రిడ్జ్, డీ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టవసరం లేదు. ఇంక ఇలా చాక్లెట్స్ పెట్టడం వల్ల ఏంటంటే బేకరీ స్టైల్లో ఉంటుంది కేక్. ఇంకా ఐసింగ్ అయితే అయిపోయింది. ఐసింగ్ వీడియో పెట్టలేదు. ఇంకా దీన్ని అయితే నేను సేమ్ బేకరీలో అనుకున్నాను కాబట్టి ఇక్కడ జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని న్యూట్రా జెల్ అంటారు. దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి వాటర్ వేసుకున్నాను. అలానే కలర్ ఎల్లో కలర్ వచ్చేసి 2 డ్రాప్స్ వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కేక్ మీద అయితే మొత్తం కూడా ఒకటేసారి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మన దగ్గర ప్యాలెట్ నైఫ్ ఉంటుంది కదా, దాంతో కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. అంచొద్దు, పైనే అంటున్నా చూడండి. మీరు అంచినట్టయితే కింద క్రీమ్ అయితే పైకి లేచి వస్తుంది. నార్మల్గా పైన అలాగా నెమ్మదిగా అంటూ ఉంటే ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా వేసిన తర్వాత పైన ఇందాక మిగిలింది కదా మనకి చాక్లెట్, దాంతోనే ఇలాగా గీతల్లా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కిందకి పెట్టేశాను, ఎందుకంటే నేమ్ రాయడానికి దాని మీద అయితే అవ్వదు. నేమ్ వచ్చేసి లక్ష్మీనారాయణ అనమాట. ఎంత ఈజీగా నీట్గా రాస్తానో చూడండి. నాకైతే ఫస్ట్లో నేమ్ రాయడానికి చాలా భయం వేసేది. ఇప్పుడైతే చాలా బాగా అలవాటు అయిపోయింది. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నేమ్ రాయడం అంటే. మీరు ఎవరైనా భయపడుతున్నారా నేమ్ రాయడానికి? ఇంకా ఎల్ షేప్లో అయితే రోజెస్ ఇస్తున్నాను. అది కూడా వైట్ ఇస్తున్నా, లుక్ అయితే బాగుంటుంది అని చెప్పి. ఈ నోజల్ నేమ్ అయితే నాకు అంత ఐడియా లేదు. నార్మల్గా రోజ్ నోజల్ అని చెప్పి సెర్చ్ చేసి అదైతే తీసుకున్నాను అనమాట. మనం ఆల్రెడీ చాక్లెట్ మెల్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో, అవి వచ్చేసి ఇంకా రోజెస్ మధ్యలో అయితే పెట్టాను. ఫినిషింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇది బేకరీ స్టైల్లో ఫస్ట్ టైం చేయడం అనమాట. ఇంకా 2 చాక్లెట్స్ అయితే నాకు మిగిలాయి. ఇంకా అవి కూడా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి కేక్ ముందునైతే ఆ 2 కూడా పెట్టేశాను. అవి కూడా లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా పైన వచ్చేసి షుగర్ బాల్స్ వేయాలి. నేనైతే వైట్ వేద్దాం అనుకున్నా, కాకపోతే అయిపోయాయి. ఇంకా అందుకని చెప్పి స్టీల్లా ఉంటాయి అనమాట ఇవి, మెటల్ టైప్లో. ఆ షుగర్ బాల్స్ అనేవి నేనైతే యాడ్ చేశాను. లుక్ వైజ్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలానే ఎటువంటి ఓటీజీ ఓవెన్ లేకుండా స్టవ్ మీదే చేస్తా అని చెప్పాను, అలానే చేసి చూపించాను అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.